నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. ఇక్కడ రోడ్డు కుంగిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్డు కుంగిపోయినట్టుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడున్న కాలనీ వాసులు వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ తెచ్చుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ వాటర్ తెస్తున్నప్పుడే రోడ్డు మొత్తం కుంగిపోయి లారీ అందులో వాటర్ ట్యాంకర్ అందులో పడిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 మీటర్ల లోతుల వరకు ఉంటుంది లోతు. ఇక్కడ డ్రైనేజ్ లైన్ అలాగే మంజీరా వాటర్ లైన్ కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది పడిపోవడంతో డ్రైనేజ్ కూడా వస్తుంది. అయితే కింద ఉన్న దాన్ని డ్రైనేజ్కి పెట్టిన నాలాకి ఉన్న సీకులు కూడా విరిగిపోయి లారీకి మొత్తం సపోర్ట్ లేకుండా అది మొత్తం పూర్తిగా కుంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే లారీ ఇందులో పడిపోయిన టైంలో క్లీనర్తో పాటు డ్రైవర్ కూడా అందులోనే ఉన్నారు. అయితే ప్రమాదం ఏం జరగలేదు. అదృష్టవశాత్తు వాళ్ళు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. అదృష్టం బాగుంది కాబట్టి ఇలా జరిగింది, లేదంటే 2 ప్రాణాలు పోయేవి అని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అయితే నిన్న కురిసిన వర్షానికి కొంత మేరకు రోడ్డు అయితే కుంగిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. మేడం, ఇక్కడ ఇది 40 years ముందే నిర్మించిన రోడ్. ఇది 24 hours వర్షం పడడం వల్ల ఆ రోడ్డు బాగా వీక్ అయిపోయి ఈ ట్యాంకరు ఇవాళ ఉదయమే 4:30-5 గంటల ప్రాంతాన ట్యాంకర్ రావడం వల్ల అది రోడ్డు విరిగిపోయి అందులో కూలిపోయింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి డైలీ ఒక 5-6 వాటర్ ట్యాంక్స్ వస్తూ ఉంటాయి. వాటి కొరకని తెప్పించుకోవడం వల్ల ఇది వెయిట్ బాగా ఉండేసి రోడ్డు బాగా డ్యామేజ్ ఉంది, అంటే వీక్ అయి ఉన్నది కాబట్టి అది విరిగిపోయేసి ట్యాంకర్ అందులో పడడం జరిగింది. మేడం, వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ముందుగా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? వాటర్ ప్రాబ్లం కంప్లైంట్ చెప్తున్నారు. మా ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము బయట వెనకాల ఉంటాము. సార్ వాళ్ళు ఇక్కడ సొసైటీ వాళ్ళు సార్ మాట్లాడతారు, చెప్పండి. मैडम, मैं कमेटी मेंबर भी हूँ यहाँ का, महेश्वरी टावर्स का, और मैं लोकल लीडर हूँ, जनरल सेक्रेटरी हूँ सिटी कांग्रेस माइनॉरिटी डिपार्टमेंट का. तो यहाँ पर 150 फ्लैट है, 150 फ्लैट है. पिछले 10-12 साल से हम लोग जो है कंटिन्यूस रिप्रेजेंटेशन दे रहे हैं गवर्नमेंट को. 150 फ्लैट है, फैमिलीज़ है, लेकिन एक एक बूंद को पानी को तरस रहे हैं ये लोग. लाखों रुपए लगा के टैंकर मंगाते हैं, तभी मतलब उन लोगों का काम चल पाता है. तो यहाँ पर पूरी टोटली जो है सोसाइटी है टैंकर के ऊपर डिपेंड है. तो वो रूट कॉज है कि टैंकर क्यों आ रहे हैं यहाँ पे. तो सुबह में ये टैंकर आ रहा था, तो रोड जो है हैवी रेंस की वजह से और रोड वीक होने से, रोड धंसने से वो लारी ऐसा गिर गया. तो जो है गिरने की वजह से लकीली जो है वो ड्राइवर और जो क्लीनर है वो लोग बच गए, थोड़ा माइनर इंजरीज़ के साथ. ये अगर कार रहता था या और कोई रहता था तो लोगों की डेथ भी हो सकती थी. बहुत डेंजरस सिचुएशन है. ऐसा अगर कोई कार या 2 व्हीलर कोई गिर जाता था इतने बड़े गड्ढे में तो मर भी सकते थे लोग. तो हम लोग आज पूरे सोसाइटी मेंबर, फ्लैट ओनर्स मिलके मेयर मैडम के पास गए थे. रवि अन्ना मिले वहाँ पर, तो रवि अन्ना ने एश्योरेंस दिया कि जो है आए भी रवि अन्ना एग्जीक्यूटिव इंजीनियर को भी भेजे. तो वो लोग एग्जीक्यूटिव इंजीनियर पहले बोल रहे थे पैच बनाएंगे, तो रवि अन्ना और हम लोग मिलके बोले कि पैच नहीं, पूरा रोड रिपेयर करना, नहीं तो फिर कल के दिन गिर जाता वो. तो हम लोग जो है डिमांड करे, मैडम को भी बोले, रवि अन्ना को भी बोले कि पूरा स्ट्रक्चर ये जो है ये चेंज करिए, इसको स्ट्रॉन्ग बनाइए, और दूसरा पानी का सप्लाई दीजिए. तो रवि अन्ना ने एश्योरेंस दिया. वाटर डिपार्टमेंट के लोग भी आए, तो पाइप यहाँ तक आया हुआ है, वहाँ से आगे लाने के लिए कुछ अप्रूव हुआ बोल के बोले. हम लोग ये डिमांड करते हैं जल्द से जल्द जो है पानी की सप्लाई इसको रिस्टोर की जाए, ताकि हम लोगों को टैंकर पर डिपेंड नहीं होना पड़े, और ये रोड रिपेयर करें ताकि जो है मतलब हम लोग की సేఫ్టీ का ఇష్యూ సాల్వ్ हो सके. మనతో పాటు హైడ్రా సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఈ రిమూవ్ చేయడం కూడా ఇలాంటివన్నీ ఎలా చేస్తారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇది ఇప్పుడు కంటైనర్కే కుంగిపోయి రోడ్ అంతా పోయింది కదా, మొత్తం నాలా అంతా డ్రైనేజ్ లైన్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కంటైనర్ ఇక్కడ క్రేన్ వచ్చి ఇక్కడ ఉంటే అది ఆగుతుంది అంటారా అది తీయడానికి? ఫస్ట్ వచ్చి చెక్ చేస్తాడు, క్రేన్ డ్రైవర్ వచ్చి మొత్తం చూస్తాడు, లేపడానికి చాయిసెస్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తారు. డైరెక్ట్ వచ్చి లేపడానికి అంటే కష్టమే అవుతుంది కదా. ఇక్కడ ఉన్న వాటర్ లైన్ కూడా మొత్తం దీనిపైన ఇల్లులు కట్టారు. వీటిని ఏమైనా తొలగించే ఛాన్సెస్ ఉంటాయి? అవును, నాలా ఉంది. అది మాకు ఏంటంటే హయ్యర్ ఆఫీసర్ సార్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది, అది తీస్తారా రిమూవ్ చేస్తారా ఏందని. మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చాయంటే లారీ పట్టింది, క్రేన్ వస్తుంది తీయడానికి, చెట్లు వైర్లు ఉంటే కట్ చేయడానికి ఉండాలి, మీరు హైడ్రా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అట్లా అని చెప్పి మా టీం రావాల్సి వచ్చింది ఇక్కడికి. సో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, నాలా ఇది కుంగిపోయిన విధానం చూసి ఇక్కడ పక్కనే డ్రైనేజ్తో పాటు నాలా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా గతంలో చాలాసార్లు వాటర్ తాగునీళ్ళు మొత్తం డ్రైనేజ్ వాసన వస్తున్నాయి, తాగడానికి వీలుగా కూడా లేకుండా పోయాయని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీని గురించే చాలాసార్లు ఇక్కడ ఉన్న మేయర్ని కూడా సంప్రదిస్తే వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే
ఈ వాటర్ ప్రాబ్లం అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న రోడ్డు కుంగిపోవడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ చిన్న వాహనాలు ఏవైనా వచ్చి ఉంటే అసలు ప్రాణాలకే ప్రమాదం జరిగేది. పెద్ద కంటైనర్ కాబట్టి ఇందులో ఇరుక్కొని ఇక్కడి వరకైనా స్ట్రక్ అయింది అంటున్నారు. ఈ రోడ్డు రిపేర్ చేయడం కూడా తర్వాత చేస్తే ఒకవేళ ఇక్కడి వరకే ప్రమాదం జరిగిన ప్రాంతం వరకే ప్యాచ్ వేయకుండా పూర్తిగా మరమ్మతులు చేస్తే ఇలాంటి ప్రమాద ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళకున్న వాటర్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయాలని అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే హైడ్రా సిబ్బంది కూడా మనతో పాటు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ పరిస్థితిని మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఇది అలాగే వాటర్ కూడా ఇక్కడ రోడ్డు కింద అయితే నాలతో పాటు డ్రైనేజ్ లైన్ కూడా ఉన్నాయి. రెండింటిని వాళ్ళు సెపరేట్ గా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అలాగే ఈ కంటైనర్ ని ఎలా రిమూవ్ చేస్తారు అనేది చూడాలి. ఇక్కడ చూస్తే మొత్తం చుట్టూ చెట్లు, బిల్డింగ్స్, అలాగే కరెంట్ వైర్స్ కూడా ఉన్నాయి. అసలు దీన్ని రిమూవ్ చేయడం ఎలాగా, తర్వాత మళ్ళీ రోడ్డు మరమ్మతులు ఎలా చేస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులు అయితే రోడ్డును పూర్తిగా రిపేర్ చేయాలి, ప్యాచ్ వేస్తే సరిపోదు. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్తున్నారు. ఇప్పుడు కంటైనర్ పడింది, అదృష్టం బాగుండి ప్రాణాలు అయితే దక్కాయి. ఒకవేళ పూర్తిగా ప్రమాదం జరిగి ఉండి లారీ కంటైనర్ లోపల పడిపోయి ఉంటే ఇద్దరు ప్రాణాలకి ప్రమాదమే వచ్చేది అని చెప్తున్నారు. అలాగే ఈ రోడ్డుని పూర్తిగా ప్యాచ్ వేయకుండా తమకు కావాల్సినట్టుగా కొత్త రోడ్డు వేయాలని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అలాగే ఇక్కడున్న వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో పూజా కిరణ్, SV6 న్యూస్, హైదరాబాద్. మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా? షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా? డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా? గుండె, లివర్, కిడ్నీలు, మెదడు, కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇక మీ ఎదురు చూపులకు, నిరాశలకు, బాధలకు స్వస్తి చెప్పండి. షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్నిల్ మంత్రాన్ని వాడండి. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ డెలివరీ పొందండి. 100% ఆయుర్వేదం, 100% రిజల్ట్స్, GMP సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ఎస్నిల్ మంత్ర.